హరిహర వీరమల్లు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ ఓపెనింగ్ అందుకున్నారు. సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చిన ఓపెనింగ్ విషయంలో మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. కేబినెట్ మీటింగ్ అనంతరం హైదరాబాద్కు విచ్చేసి సక్సెస్ మీట్లో పాల్గొన్నారు పవన్ కళ్యాణ్. నా జీవితంలో ఇది మొదటి సక్సెస్ మీట్ అంటూ పేర్కొన్నారు. పోడియం లేకపోతే మాట్లాడలేకపోతున్నాను అంటూ ఒక పోడియంని కూడా సెట్ చేసుకున్నారు. సినిమా ప్రమోషన్స్ లాంటివి తనకు అలవాట్లేదని, పొద్దున కేబినెట్లో అంతా పంచాయతీరాజ్ శాఖ గురించే మాట్లాడాను. నేను డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేస్తున్నానని మీ అందరికీ తెలిసిందే. కేవలం అది పంచాయతీల వరకే పరిమితమనుకున్నాను. కానీ సినిమా పంచాయతీలు కూడా చేసి మరీ రిలీజ్ చేయాల్సి వస్తుందని అనుకోలేదు అంటూ కామెంట్స్ చేశారు. అంటే నాకు ఎందుకు అనిపించింది అంటే, నా జీవితంలో ఏది వడ్డించిన విస్తరి కాదు. అన్నీ కిందపడి మీదపడి నలిగి చివరికి సాధిస్తాను. డిప్యూటీ సీఎం అయ్యాను, ఇలా చిటికేస్తే సినిమా రిలీజ్ అవుతుందా అంటే అదీ కాదు. సినిమా రిలీజ్ చేయడానికి ఎన్నో ఇబ్బందులు పడాలి, ఎన్ని పంచాయతీలు చేయాలి. ఇవన్నీ చేసినప్పుడు నాకు ఒక్కొక్కసారి అలసట వచ్చేస్తోంది. నాకు వారం 2 రోజులుగా సరిగ్గా నిద్ర కూడా లేదు. నా సినీ జీవితంలో గత 2 రోజుల క్రితం మాట్లాడిన దాంట్లో 10% కూడా మాట్లాడి ఉండను. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, ఒంటరిగా బతకాలనుకున్న వాణ్ణి అనుకోకుండా పబ్లిక్ లైఫ్లోకి వచ్చానా అని. పవన్ మాట్లాడిన మాటలకు అభిమానులు ఆలోచనలో పడ్డారు. ఒక షో ఛాన్స్ ఇస్తే లక్షల షేర్ చేసిన ఒక్క షో కంటే వీఆర్ రియల్లీ షాక్ అండి. ఆ నెంబరు నిన్న అంతా కొంచెం మబ్బుగా ఉండి కొంచెం కంటెంట్ సైడ్ కొంచెం ఒక గంటన్నర డిలే కూడా ఉంది నిన్న. అబ్బో అసలు 11కి 11:30కి ఎలా ఉంటుందో అనుకుంటే సెన్సేషనల్ ఓపెనింగ్ అండి, ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఇవాళ కూడా ఎవ్రీ షో వెరీ స్ట్రాంగ్గా ఉంది. జస్ట్ ఫర్ చిన్న మ్యాట్నీలో వాన పట్టడం వల్ల చిన్న ఇది, కానీ మళ్ళీ మా ఈవినింగ్ షోస్ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. మా డిస్ట్రిబ్యూటర్ మా శశి గారు అయితే ఇందాక ఫోన్లో మాట్లాడుతుంటే ఫస్ట్ డే రికార్డ్ నెంబర్ చూస్తామండి, అదే చెప్పండి మీరు ఇక్కడ అంటుంటే వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఫర్ ఏ రికార్డ్ నెంబర్ ఆన్ ద ఫస్ట్ డే ఇన్ నైజాం అండి. అలాగే నేను మిగతా అన్ని అందరిని కనుక్కున్నాను. ఆంధ్రాలో కూడా ఎంతో చాలా 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 బాగుందని చెప్పారు. ఈస్ట్ వెస్ట్ కృష్ణ వైజాగ్ ఎవ్రీవేర్ ఇదే యూనిఫామ్గా ఇలాగే కంటిన్యూ అవుద్దని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. అలాగే కళ్యాణ్ గారు ఆయన స్క్రీన్ మీద చూస్తే ఆ జనాలు హిస్టీరియా కానీ ఇది కానీ మళ్ళీ ఎన్నాళ్ళైందో చూసి మళ్ళీ నిన్న చూసాము అనిపించింది. నేనైతే ఎస్పెషల్ సినిమా చూస్తాం ఒక వంతు అయితే కంపల్సరీ సింగిల్ స్క్రీన్కే వెళ్ళాలి అని చెప్పి పని కట్టుకుని మరి వెళ్ళాం. జస్ట్ వాచ్ కళ్యాణ్ గారి హిస్టీరియా. ఆ ఫ్యాన్స్ కానీ ఇది కానీ చేసే దీనికి ఎక్స్ట్రాడినరీ థ్రిల్ అండి. రాష్ట్రం అంతా ఒకే మాట అండి, రాత్రి నుంచి సినిమా అవ్వగానే అన్ని చోట్ల నుంచి బ్లాక్ బస్టర్ రిపోర్టు. ఇంకా మిగతా అంతా రవి చెప్పింది, నేను చెప్పిన ఆల్మోస్ట్ సేమ్. నైజాంలో రికార్డ్ కలెక్షన్స్ చూడబోతాను ఫస్ట్ డే, అండ్ రేపు కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ వి రిక్వెస్ట్ ఎవ్రీబడి టు కమ్ టు థియేటర్స్ అండ్ వాచ్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ. అండ్ యాక్చువల్గా ఈ సినిమాలో థియేటర్లో చూడాలని ప్రతి ఒక్కరు కోరుకుని ఉంటారు. సార్ 2-3 ఇంట్రో ఉంటుంది, సార్ రాకముందు ఒక 2-3 బిల్డప్ ఇంట్రో. అది పబ్లిక్తో చూసేదానికి వాళ్ళ ఎంతూసియాసం, వాళ్ళు అక్కడ ఉండే వాళ్ళ పేపర్లు ఇసిరేయటం, ఆ ఫ్యాన్ మూమెంట్ చాలా ఎక్సైట్గా ఉండింది. అండ్ చాలామంది సినిమా అవ్వగానే నాకు కావాల్సిన మెసేజ్ వచ్చింది, మీరు కరెక్ట్గా సడన్గా ఫినిష్ చేసే సినిమాని ఒక క్లిఫ్ హ్యాంగర్ మూమెంట్లో ఫినిష్ చేశారు. ఇప్పుడు పార్ట్ 2 చూడాలని ఎక్కువ ఇంట్రెస్ట్గా ఉందని చాలామంది ఫోన్ చేసి అప్రిషియేట్ చేశారు. అలాగే చాలా చిన్న పిల్లలందరూ ఈ పోలీస్ సీన్లు అండ్ వుల్ఫ్ సీన్కి చాలా ఎక్సైట్ అయ్యి నవ్వుతూ అందరు ఫ్యామిలీస్తో వెళ్ళి చూడాలి. ఫస్ట్ రోజు అయితే నేను ప్రీమియర్ ఫ్యాన్స్తో ఉన్న సినిమా, ఈరోజు ఫ్యామిలీస్ చాలామంది వెళ్ళి ఫ్యామిలీస్తో వెళ్ళి చూసి ఎంజాయ్ చేశారు. సో పవన్ సార్ ఫిల్మ్ అంటే జనరల్గా మొత్తం ఫ్యామిలీతో వెళ్ళి చూస్తారు. సో ఇటు మొత్తం ఫ్యామిలీస్కి వీకెండ్కి ఒక మంచి ఫిల్మ్ అందించింది చాలా సంతోషం, గర్వంగా ఉంది. అండ్ ఇది అన్నింటికీ కారణం పవన్ సారే. ఈ పిక్చర్కి 2 హీరోలు అండి, ఒకటి పవన్ సారు అండ్ ఒకటి కిరవాణి గారు. ఒక సైడ్ ఫుల్ ఎవ్రీ షార్ట్ బై షార్ట్ తన షోల్డర్లు వేసుకొని సీన్ కథ మొత్తం ఆయన సెంట్రిక్ అని రన్ అవుతూ ఉంటుంది. ఒక్కొక్క ఫ్రేమ్లో వీరమల్లు ఏం చేస్తున్నాడు, వీరమల్లు ఎక్కడికి వెళ్తున్నాడు, వీరమల్లు ఏం థింక్ చేస్తా ఆ ఫ్లోలో వెళ్తూ ఉంటుంది. ఇంకో సైడ్లో ఆ సపోర్ట్కి ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ కిరవాణి గారు. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే సార్ ఒక ఫైట్ కంపోజ్ చేశారు, ఆల్మోస్ట్ ఒక 18 minutes ఫైట్. దాంట్లో ఒక్క డైలాగ్ 2 డైలాగ్ ఉంటుంది, ఇంకా దాని తర్వాత ఒక 10 minutes, ఒక 30 minutes ఎపిసోడ్ వితౌట్ డైలాగ్ సినిమా రన్ అయ్యేటప్పుడు ఒక విజువల్గా కథ చెప్తున్నాము. ఇట్స్ ఎ టఫ్ ఛాలెంజ్ అండి, చాలా టఫ్ ఛాలెంజ్. ఆ 30 minutes ఎపిసోడ్కి నాకు కిరవాణి గారికి ఆల్మోస్ట్ ఒక 12 days పట్టిందండి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసేదానికి. అండ్ సేమ్ వే ఈ సినిమాలో పనిచేసిన అసిస్టెంట్ డైరెక్టర్స్ ఒకసారి స్టేజ్ మీద పిలుస్తున్నారు, ఒకసారి వాళ్ళ ఫేస్ చూపించాలండి. అసిస్టెంట్ డైరెక్టర్స్ పైకి రండి, ఒక్క సెకండ్ పైకి రండి ప్లీజ్.
అండ్ అఫ్ కోర్స్ మనల్ని ఖుషి చేసే ఎన్నో రత్నాలు లాంటి చిత్రాల్ని మనకు అందించిన ఏం రత్నం గారి మాటలు ఇప్పుడు విందాము. రిక్వెస్టింగ్ సార్ టు ప్లీజ్ స్పీక్. పాత్రికేయులకు అందరికీ నమస్కారం. ఇంత 2-3 సార్లు కలిసినప్పుడు ఈ సినిమా ఎందుకు లేట్ అయింది ఇలా అడిగేవాళ్ళు. ఇప్పుడు మేము మిమ్మల్ని అడగాలి, ఈ సినిమా మీరు చూశారు కదా, మీ ఒపీనియన్ ఏంటి, మీరు ఎలా ఎంజాయ్ చేశారు అంటే అందరు ఇక్కడికి రాగానే అందరూ కంగ్రాట్స్ చెప్పారు, అందరూ షేక్ హ్యాండ్ ఇచ్చారు. సో ముందు మీ రియాక్షనే ప్రజల రియాక్షన్ కూడా. ఈ సినిమా కాదు, ఇది ఒక చరిత్ర. రామాయణంలో రావణాసురుడు రాముడు. రావణాసురుడు శివభక్తుడు. అతను విష్ణు భక్తుల్ని ద్వేషిస్తాడు. తన శివభక్తుడు కాబట్టి శివుని బాగా పూజిస్తాడు. సో అలాగే ఇందులో ఔరంగజేబ్ అతని మతాన్ని, అతని అల్లాని అంత డివోషన్గా ఉంటాడు, టోపీలు కుట్టుకుంటాడు, ఏదో ఇదిగా ఉంటాడు. కానీ ప్రపంచం అంతా మేమవ్వాలి, ప్రపంచం అంతా మాదవ్వాలని ఒక క్యారెక్టర్. అతన్ని ఎదుర్కొనేదానికి ట్రావెల్ చేసే రివల్యూషన్ వీరుడు కథే ఈ కళ్యాణ్ గారు. ఇంతవరకు పాలిటిక్స్లో ఒక ఎర్ర తువ్వాలు వేసుకుని అలాంటి ఇంట్రడ్యూస్ చేశారు. కానీ నిజంగా ఇందులో అసలు చూస్తున్న సింహంలాగా, ఒక యోధుల్లాగా పోరాడే అసలు అంత ఎవరైతే నాకు, ఎందుకంటే ఒక కుర్రాడు పొద్దున ఫోన్ చేశాడు విజయనగరం నుంచి, సార్ 40 మంది వెళ్ళి సినిమా చూసాం సార్, అసలు ఏంటి సార్ ఇది సార్ మేము కోరుకునేది కళ్యాణ్ గారిని. ప్రతి సీన్ ఎంజాయ్ చేసాం, ప్రతి సీన్ క్లాప్ కొట్టాం, ప్రతి సీన్ అసలు ఇది చేశారు. ఇవాళ మా మదర్ని తీసుకొని సినిమాకి వెళ్తున్నాను, మధ్యాహ్నం మళ్ళీ వెళ్తున్నాను అని ఫోన్ చేశాడు. సో ఇప్పుడు ఫ్యామిలీ కూడా ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేస్తారు. అతను చెప్పిన దాన్ని బట్టి ఫ్యామిలీస్ వెళ్తున్నారు. వీరమల్లు రిలీజ్ అయింది అండ్ చాలా ఒక పాజిటివిటీ ఉంది. దెర్ ఇస్ అ వర్డ్ పవనిజం. And today I saw the effect of that word because the number of messages that I got, the kind of euphoria seeing online and in audience reviews and everything, I know it's all because and for one person, that is Pavan Kalyan sir. Thank you so much for giving me a small part of it. And yeah, I think this project is a very, very special project because if anyone remembers, the first teaser came in 2021. That was the time when the first teaser of Harihara Veeramallu came, and this is 2025. So I think the film has survived. It shows the perseverance of Ratnam sir, Jyoti sir, everybody involved in the project, and I really feel like this is above any hype that can be created. So I've always believed in this project, and thank you so much today. అందరికీ పాత్రికేయ ముఖ్య మీడియా ఫ్రెండ్స్, పాత్రికేయ సోదరులందరికీ, ఈచ్ అండ్ ఎవ్రీ ఎమినెంట్ సీనియర్ జర్నలిస్ట్, ఫర్ ఆల్ ఆఫ్ యూ మై హార్ట్ఫెల్ట్ అపాలజీస్ ఫర్ గెటింగ్ డిలేడ్. క్షమించాలి, కొంచెం 2 గంటలు ఆలస్యమైంది. ఈరోజు 26-24 క్యాబినెట్ మీటింగ్ ఉండటం వల్ల అది కొంచెం తర్వాత ఫాలో ప్రివ్యూస్ ఉండడం లేట్ అయింది. మనస్ఫూర్తిగా క్షమించమని అడుగుతా ఉన్నాను నా ఆలస్యానికి. నా జీవితంలో మొట్టమొదటిసారి ఇలా ఏ మీటింగ్ అంటుంది, థ్యాంక్స్ మీటింగ్, సక్సెస్ మీట్. ఓకే, అంటే సక్సెస్ మీట్ ఇవన్నీ నాకు అలవాటు లేవు, ఫిలిం ప్రమోషన్స్ ఇవన్నీ. నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఈ సినిమా వచ్చినప్పుడు పొద్దున్నే మాట్లాడుతున్న క్యాబినెట్లో అంతా పంచాయతీరాజ్ శాఖ గురించి మాట్లాడుతున్నాం, ఆ పనులు ఈ పనులు ఉంటే ఒక పంచాయతీరాజ్ డిప్యూటీ సీఎంతో ఉండి పంచాయతీరాజ్ శాఖ నిర్వహిస్తూ ఉంటాను, ఆఫ్కోర్స్ ఫారెస్ట్ అండ్ ఎన్వైరన్మెంట్తో పాటు. సో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉంటూ కేవలం నేను పంచాయతీల వరకు పరిమితం అనుకున్నాను, కానీ సినిమా పంచాయతీలు కూడా చేసి మరి రిలీజ్ చేయాల్సి వస్తుంది నేను ఎప్పుడు అనుకోవాలా. అంటే నాకు ఎందుకు అనిపిస్తుందంటే నా లైఫ్ టైంలో ఎప్పుడు కూడా నాకు ఏది తేలిక దొరకలా. ఒక చిన్నపాటి అచీవ్మెంట్ కావచ్చు, ఒక నేర్చుకోవడం కావచ్చు, మేబీ అందరికీ ఉంటుందో నాకు తెలియదు, కానీ నాకు ఏది కూడా
దాన్ని వడ్డించిన విస్తరి కాదు నా జీవితం ఇప్పుడు. అన్నీ కింద పడి నలిగి పోనీ మనం డిప్యూటీ సీఎం అయ్యాం, సినిమా అలా రిలీజ్ అవ్వాలి కదా అని 70 రిలీజ్ అవ్వాలి. ఎంత అంటే ఎన్ని ఇబ్బందులు పడాలి, పంచాయతీలు చేయాలి, ఇవన్నీ చేస్తే నాకు ఒకసారి అలసట వచ్చేస్తాయి. నిద్రలేదు గత వారం రోజులుగా. నా జీవితంలో అది నేను ఆల్మోస్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చి ఆల్మోస్ట్ క్లోజ్ టు 28 to 29 years. ఇన్ని సంవత్సరాలు మాట్లాడిన దాంట్లో మొన్న 2 days సినిమా గురించి మాట్లాడిన దాంట్లో కనీసం 10% కూడా మాట్లాడి లాస్ట్ 28 yearsలో. అండ్ నాకు ఒకసారి అనిపిస్తుంది అసలు సినిమా ఎవరితో మాట్లాడకూడదు, ఒంటరిగా ఉండాలనుకున్నానేమో. నేను ఇలా పబ్లిక్ లైఫ్లోకి వచ్చాను. అసలు సక్సెస్లకి లేదా అన్నిటికీ అతీతంగా ఉండాలనుకుంటే నాకు భగవంతుడు నా చేత ఎలా చేయించాలంటే కూర్చోబెట్టి నేను సినిమా నువ్వు కూడా ప్రమోట్ చేయాలి. ఇది నాకు చాలా ముందస్తుగా చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఒక బాధ్యత తీసుకోవటం, సినిమా సక్సెస్లో ఇవి ఎట్లా ఉంటాయి, రికార్డ్స్ ఇవన్నీ నాకు నిజంగా తెలియదు. నేను ఎందుకంటే అవి ఎప్పుడు తలకెక్కించుకోను కూడా. అది మంచి ఉన్నాయి, దాంట్లో పోయినవి ఉన్నాయి, హిట్ అయినవి ఉన్నాయి. ఇప్పుడు ఈరోజు ఈ సక్సెస్ కానీ ఇవన్నీ ఇది ఏ స్థాయి ఎలా అనేది నాకు నిజంగా తెలియదు యాజ్ టైమ్ అన్ఫోల్డ్స్. కానీ ఒకటేమనిపించిందంటే ఏ వర్క్ అయినా సరే దర్ ఇస్ ఆల్వేస్ ఎ రూమ్ ఫర్ ఇంప్రూవ్మెంట్. డెఫినెట్లీ దట్ విల్ బి కన్సిడర్డ్, దట్ విల్ బి టేకెన్ ఫార్వర్డ్ అండ్ సో. నాకు ప్రత్యేకించి క్రిష్ గారు కానీ మన ఏం రత్న గారు కానీ సబ్జెక్ట్ తీసుకొచ్చినప్పుడు నాకు ఒకటే అనిపించింది, ఇది ఎలా చేయగలం. ఎందుకంటే పీరియడ్ ఫిల్మ్ నాకు ఎప్పుడూ డౌట్, నాకు బేసిక్ అంటే ఎలా చేయగలం, ఎలా సాధించగలం అంటే దే కేమ్ అవుట్ విత్ గుడ్ కాన్సెప్ట్. కొంత గుడ్ ఆర్ట్ డైరెక్ట్ని తీసుకున్నారు, మన తోట గారిని ఇనిషియేట్ చేశారు. ఎఫెక్ట్స్ ఎలా వస్తాయి అనేది దే మైట్ బి సమ్ గ్లిచెస్. ఐ డోంట్ నో యాజ్ అంటే ఇంటా ఉంటే నాకు అనిపించింది గ్లిచెస్ ఉన్నాయి, నాట్ అన్ ఇష్యూ. కాకపోతే ఏంటంటే మోర్ దెన్ ఎఫెక్ట్స్ వీటన్నిటికంటే కూడా ఒక ఎమోషనల్ ఎంగేజ్మెంట్ టు ఏ స్టోరీ. మనం ఒక సినిమాకి వెళ్ళినప్పుడు మనకు గుర్తుండిపోయేది ఏవి ఎలా ఉన్నాయని కంటే కూడా వాట్ డు వి క్యారీ ఇన్ అవర్ హార్ట్. ఇది ఇట్స్ నాట్ అబౌట్ సక్సెస్, ఇట్స్ నాట్ అబౌట్ దిస్, ఇట్స్ అబౌట్ కన్వేయింగ్ ఎ థాట్ టు ద పబ్లిక్. ఇట్ ఆల్ డిపెండ్స్ హౌ విల్ పబ్లిక్ రిసీవ్. ఏది చెప్తా ఉన్నాను, కొంతమంది బాయ్కాట్ చేస్తాం, నెగిటివ్ రివ్యూస్ అంటే సార్ ప్లీజ్ గో అహెడ్, నాకు అసలు ఇబ్బంది లేదు. ఎందుకంటే నేను రోడ్డు మీదకి వచ్చి నేను ఏమనుకుంటాను, చాలాసార్లు నేను సినిమాలు ఆడనివ్వు, నేను రానివ్వు అంటే ఎక్కడో నెల్లూరులో ఉండి చిన్న వీధుల్లో పెరిగినాను, ఇక్కడ దాకా రావడమే గొప్ప. అలాంటిది నా సినిమాలు ఆపుతున్నాను, నేను ఎంత స్థాయికి ఎదిగానని మీరు చెప్తున్నాను. నా గురించి నాకు తెలియదు, మీరు చెప్తున్నాను నా ఎదుగుదల ఎంత. ఎవరో ఒక హీరో ఒక సినిమా తీస్తే ఆ సినిమా మిమ్మల్ని భయపెట్టేంత స్థాయిలో ఉందా? నా మీద కూర్చోబెట్టి ఒక క్విట్ ఇండియా మూమెంట్ ఏదేమన్నా క్విట్ ఇండియా మూమెంట్ లాగా బాయ్గా అంటే ఏం చేస్తారు చేసుకోండి అన్నారు. ఏం ఫరక్ పడుతుంది, ఏమి తేడా పడుతుంది? నథింగ్. ఇవన్నీ చూడకుండా జీవితంలోకి వస్తామా? ఇవన్నీ ఇంతకుమించి మేము చూడలేదా? దెబ్బలు తినకుండా వస్తామా జీవితంలో? అందుకని ఇలాంటి తాటాకి చెప్పులకి మీరు పదే బెదరు, ముఖ్యంగా నా అభిమానులకి మీకు చెప్తున్నా, ఈ మాధ్యమాల ద్వారా, ప్రసార మాధ్యమాల ద్వారా, ఈ మీడియా మిగతా మీడియా సామాజిక మాధ్యమాల ద్వారా ఈరోజు నేను ఇంత బలంగా ఉన్నానంటే మీరు ఇచ్చిన బలమే. నాకు నేను ఎంత ఎదిగానో నాకు తెలియదు, నేను ఏం చేశాను నాకు తెలియదు, కానీ నాకు ఒకటే తెలుసు, ధైర్యంగా ఉండడం తెలుసు. నాకు డిప్రెషన్ ఉండదు. ఎందుకంటే నేను డిప్రెషన్ అనేది ఎందుకు ఉండదంటే నాకు బతకడం చాలా అద్భుతమైన విషయం అనిపిస్తుంది, మోర్ దెన్ సక్సెస్. అందుకే నాకు ఇప్పుడు డిప్రెషన్ ఉండదు. ఇంట్లో కూడా చాలాసార్లు కూర్చొని నా కొడుకు ఏం చెప్తాను, రోజు అన్నం మానేరండి. ఎందుకంటే డిప్రెషన్ ఈజ్ ఆల్ క్రియేటెడ్. అలాగే ఇప్పుడు సడన్గా నేను ఎందుకు చెప్తున్నాను, ఎందుకు రెలవెంట్గా చెప్తున్నానంటే, సార్ మనకన్నా మన సినిమా గురించి నెగిటివ్గా మాట్లాడుతున్నట్టే, నేను నెగిటివ్గా మాట్లాడుతున్నా అంటే మనం బలంగా ఉన్నామని అర్థం. మనం బలంగా ఉండబట్టే మన మీద నెగిటివిటీ ఉంటుంది. అలాగే ఔరంగజేబ్ని మాట్లాడగానే చాలామందికి బాధలు కోపాలు వచ్చింది, రానివ్వండి. సో మీరు ఒక మొఘల్స్ గొప్పతనం చెప్పినప్పుడు మొఘల్స్ చేసిన అన్యాయాలు అక్రమాలు కూడా చెప్పాలి కదా. దట్ ఈస్ గాట్ బ్యాలెన్స్. దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్ సెక్యులరిజం. దట్స్ వాట్ ఇట్ ఇస్ కాల్డ్ బ్యాలెన్స్. అంతేగా నేను కన్వీనియంట్గా కూర్చొని ఔరంగజేబ్ ద గ్రేట్, మొఘల్స్ ద గ్రేట్ అన్నప్పుడు ఓకే, మొఘల్స్ ఆల్సో లెవిట్ జిజియా, అది కూడా చెప్పండి. దెన్ లెట్ మీ డిసైడ్ అది హూ ఈస్ గ్రేట్ ఆర్ నాట్.
ఇలాంటివన్నీ నాకు ఐ ఫెల్ట్ సినిమా ఈజ్, అందుకే ఒకసారి ఈ సినిమా చేసిన బిగ్గెస్ట్ హెల్ప్ మోర్ దెన్ ద సక్సెస్, మోర్ దెన్ ద కలెక్షన్స్, మోర్ దెన్ ద రికార్డ్స్, మోర్ దెన్ ప్రీమియర్ షోస్. ఒక ప్రీమియర్ షోస్ అయితే చెప్తా ఉన్నారు, నేను ఫ్యూ థౌజండ్స్ నాకు పెద్ద కౌంట్ తెలియదు కానీ దాదాపు 30 crores, అరౌండ్ 30 crores ఇట్ కలెక్టెడ్ ఎస్టర్డే అని చెప్పి. ఓన్లీ యూ కీపింగ్ ట్రాక్ ఆఫ్ ఆల్ దిస్? యూ హ్యావ్ ఫర్గాటన్ యాక్టింగ్? యాక్టర్స్ పని అంటే యాక్ట్ చేయడం కదా, కూర్చోమై కలెక్షన్ గురించి మాట్లాడుకున్నాను నేను ఇప్పుడు దాకా అనుకోవాలా. అంటే వీటన్నిటికంటే కూడా వాట్ ఇస్ అ టేక్ అవే ఫ్రమ్ దిస్ ఫిల్మ్? ఒక హిస్టారికల్ బ్లండర్ మేడ్ బై ఔరంగజేబ్. It is a blotch it has become a civilizational wound in the hearts of every Indian. That has been addressed. A DNA lo velipinda baada. We are able to undo that pain. We are able to address that pain. చిన్నప్పుడు నేను స్కూల్లో చదువుకొని అరే హిందూగా ఎందుకు జజియా కట్టాలి, అసలు దీని గురించి ఎప్పుడు మాట్లాడేంటి, అది అడ్రస్ చేసినందుకు నాకు చాలా ఆనందం. నాలాగా చాలా మందికి చాలా పెయిన్ఫుల్ అయిన అందరికీ అడ్రస్ చేయగలను. That is the biggest achievement. Definitely we will, whatever the corrections, whatever the suggestions we have received, make sure it won't be seen in Harihara Veeramalu when definitely we'll take forward. దీనికి ఫస్ట్ థింగ్ లెట్ మీ టెల్ యూ, అంటే ఇది ఎందుకు నా అభిమానులు ఎందుకు చెప్తున్నాను ప్రత్యేకించి, మీరు అంత సున్నితంగా ఉండకండి. మీరు అంత సున్నితంగా అయిపోతారని అందరు కూర్చొని ఇట్లా పళ్ళు దొరికేసుకుని ఏమో మాట్లాడేస్తున్నారండి. ఈజీగా ఉండండి, తేలిగ్గా ఉండండి. నేను కదా దెబ్బలు తింటుంది ఇక్కడ, మీరు ఈజీగా మీరు ఎంజాయ్ చేయండి జీవితాన్ని. అంతేగాని కూర్చోబెట్టి ప్రతి సోషల్ మీడియా కామెంట్కి దీనికి నలిగిపోకండి. అట్లా మీకు దమ్ముండి తిరిగి కొట్టండి. ఎట్లా దాడి చేయాలి అలా చేయండి. నెగిటివ్ ఆస్పెక్ట్స్ కొట్టి నవ్వలేండి. This is not about Pawan Kalyan. This is not about Mr. A.M. Ratnam. This is not about Jyoti Krishna. This is not about for anybody to us. It's not about for us. It is about our civilization. It's about భారతీయత. ఇవన్నీ వస్తాయి వెళ్తుంటాయి, కానీ మన హిస్టరీ బుక్స్లో, మన చదువుకున్న స్కూల్ సిలబస్లో అసలు అందరూ మంచి వాళ్ళు అంటే మహానుభావులు మంచి వాళ్ళు చెత్త పని కూడా చేశారు వాళ్ళు. అది చెప్పినందుకు అండ్ ఫర్ ఎవర్ దెర్ ఇస్ అ విజువల్ రిఫరెన్స్ ఫర్ వాట్ ఔరంగజేబ్ హ్యాడ్ డన్. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్. అలాగే సినిమా మోర్ దెన్ కోహినూర్, ద మేజర్ డైలాగ్ ఇస్ మోర్ దెన్ ద కోహినూర్, ద వాల్యూస్ ఆఫ్ దిస్ కంట్రీ, ద వేదిక్ నాలెడ్జ్ ఆఫ్ దిస్ కంట్రీ, ద పీపుల్ హూ పొసెస్ దట్ వేదిక్ నాలెడ్జ్, ద పీపుల్ హూ పొసెస్ ద అస్ట్రాలజికల్ capabilities, they are greater Kohinoors than the Kohinoor itself. That's what this film conveys. కోహినూర్ ఉంటుంది, పగిలిపోతుంది, కోహినూర్ పడిపోయింది, కానీ మనిషి తాలూకు నాలెడ్జ్ పోతే ఒక సివిలైజేషన్ అంతమైపోతుంది. సో ఈ దేశంలో వేదాలని కోహినూర్ లాగా మనుషులు దాన్ని భద్రపరచలా, హార్డ్ డిస్క్లో పెట్టలా, మనకి లోపల మనసులో పెట్టుకున్నారు. అది వాక్కు ద్వారా ఇచ్చారు అందరికీ. సో దిస్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ అవర్ కల్చర్. ఇన్ హరిహర వీరమల్లు I think we have succeeded in addressing that part, in reaching to that part. I think this is the true success for me today. Thank you.